ఓకే అండి, పెసరట్టు పులుసు అండి కర్రీ. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పెసర్లండి, పెసరపప్పు అయినా ఏంలే, పొట్టుతో ఉన్నది కావాలండి మనకి. ఇలా ఒక 1 అవర్ అట్లా నానబెట్టుకోవాలండి మనము. ఆయిల్ తగినంత, కారం, కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్, చింతపండు పులుసు, ఆనియన్స్, టమాటో, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అండ్ ధనియాల పొడి, తర్వాత జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర, కరివేపాకు అండి. అంతే. పచ్చిమిర్చి, జీలకర్ర నేను గ్రైండ్ చేసుకొని వస్తా అండి. కొంచెం సాల్ట్, ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలండి. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి పెసరట్ లాగా దీంట్లో మందం వేసేసుకుందామండి. మనము పులుసు కదండి, ఆ పులుసులో అవి కట్ చేసేయాలి కాబట్టి కొంచెం మందంగా వేసుకుందాం. పెసరపప్పు చాలా మంచిదండి. మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ, మనకు ఏదైనా తినబుద్ధి కానప్పుడు కానీ డిఫరెంట్గా ఇది చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేస్తుందండి. ఈ జార్లో నుంచి నేను డైరెక్ట్ ఇలానే వేసేస్తున్నా అండి, ఎందుకంటే దీంట్లో నేను ఉప్పు అన్నీ వేసేసాను కదండి. ఇలానే వేసేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందామండి మనం. నేను ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసానండి. మూత పెడుతున్నా అండి. ఒకసారి చూద్దామండి. మంచిగా అయింది. తిప్పేద్దాం. కొంచెం మందం వేసాం కదా మనం. టర్న్ చేస్తా అండి. ఓకే, మూత పెడుతున్నాను. మంచిగా ఇట్లా వచ్చేసింది కదండి. వీటిని పీసెస్ కట్ చేసుకొని మనం కర్రీలో వేసేసుకోవాలండి. ఇంకా అయిపోయింది. నేను దీన్ని దింపేసి పక్కకు పెట్టేస్తున్నా అండి. ఇగో చూడండి, మనకి ఇలా వచ్చింది కదా. వీటిని పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి మనం. ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం. ఓకే అండి, ఆయిల్ వేస్తున్నా. ఇది మనకి 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి సరిపోతుందండి క్వాంటిటీ. అన్నీ నేను కప్పు వైజ్గానే తీసుకొని మీకు చూపిస్తున్నా కదండి. ఈ మనకు మంచిగా 4 మెంబర్స్కి అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇందులో కొంచెం తక్కువ తీసుకుంటే 2 మెంబర్స్కి సరిపోతుందండి క్వాంటిటీ. జీలకర్ర అండి, జీలకర్ర ఫ్రై అయిందండి. ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు,
మనం పెసర పునుగులు పులుసు చేస్తాం కదా, అలాగే పెసరట్టు పులుసు అండి ఇది. ఇవి కొంచెం ఫ్రై కాగానే టమాటా వేసేయాలండి. మీకు మంచి ఈ కప్పు నేను ఈ క్వాంటిటీ కదండి, ఏ కప్తో తీసుకుంటున్నానో ఇది మాకు ఇంట్లో నలుగురం ఉంటామండి, నలుగురం సరిపోతుంది. మీరు దీన్ని బట్టి చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి కొద్దిగా. మూత పెడుతున్నా. ఓకే అండి, ఒకసారి ఓపెన్ చేద్దాం. కరివేపాకు అండి. కారం వేస్తున్నా అండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం. నేనైతే ఈ స్పూన్తో 2 వేసా అండి. అందులో ఆల్రెడీ ఇందాక కొంచెం ఉప్పు వేసాను, పెసరట్టు దాంట్లో కూడా కొంచెం వేసా అండి, మళ్ళీ కొంచెమే వేస్తున్నా అండి నేను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. చింతపండు పులుసు అండి. ఈ పులుసులో గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసేస్తున్నాను నేను. వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నాండి. ఈ పెసరట్టు ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నా అండి నేను. ఈ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి మనం. కట్ చేసేసుకొని అది మసిలిన తర్వాత దాంట్లో ఇది వేసుకోవాలండి. ఓకే అండి, ఒక 2 మినిట్స్ అయితే ఇది ఓకే అండి. చూద్దాం, మంచిగా బాయిల్డ్ అయిందండి. దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నా. మనం కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ఉంది కదండి, అవి పీసెస్ వేస్తున్నాను. ఓకే అండి, ఇట్లానే ఉంచండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని అయిపోద్ది, అంతే అండి. ఓకే అండి, చూద్దాం ఒకసారి. ఆయిల్ సపరేట్ అయిందండి మంచిగా. ఓకే అండి, అయింది. కొంచెం కొత్తిమీర ఉంది కదండి, అది కూడా వేసేసి బంద్ చేస్తాం. టేస్ట్ చేద్దామండి. ఇది సేమ్ ఫిష్ పీస్ లాగానే ఉందండి, మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిష్ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే అనిపిస్తుందండి ఈ పీస్ అయితే మనకు. అది పెసరట్టు మనం పీస్ కట్ చేసి వేసిందండి. కాలుతుందండి, 2 అన్నం కాలుతుంది. పీస్ కట్ చేసి
సేమ్ మనకి ముళ్ళు లేని ఫిష్ ఎలా ఉంటుందో ఈ గ్రేవీ టేస్ట్ అంతా కూడా అది ఫిష్ స్మెల్ వస్తుందండి నాకు. చాలా బాగుందండి, పుల్ల పుల్లగా అసలు మస్తు టేస్ట్ ఉందండి. అసలు ఇది పెసరది తీసి పెట్టుకున్నాం కదండి మనం నోట్లో, అది మంచిగా ఉందండి, కమ్మగా అనిపిస్తుంది, బాగుందండి. చాలా బాగుందండి టేస్ట్. మింగిన తర్వాత ఆ పులుపు మనకి ఆ పెసర పిండి ఫ్లేవర్ కమ్మగా గొంతులోకి పోయిన కొద్దీ టేస్ట్ మంచిగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.